సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? నా పేరు సంజీవ్ రెడ్డి, నేను రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 130 రోజులు దాటుతా ఉంది కదా, ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఇప్పుడు ప్రస్తుతం ఆయన మనం అనడానికి కూడా లేదు, ఎందుకంటే ఆయనను ఉట్టి దాని మీద కూర్చోబెట్టిండ్రు. ఏం లేకుండా కూర్చోబెడితే ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తాడు? ఆయన ఇది ఇస్తలేడు అది ఇస్తలేడు అనడానికి కూడా కొంత టైం చేయాల్సిన అవసరం. ఇప్పటివరకు ఏంటంటే పోయిన ప్రజలతోటి మమేకమై లేకుండే పోయిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇప్పటి నుంచి అయితే ప్రజలతోటి మమేకమై ఉన్నది. ఆయన ఇప్పటి వరకు ఆయన పరిపాలన బేషే. చాలా మందితో మాట్లాడతారు, మీరు ఒక ఆఫీసర్ గా పనిచేసారు కాబట్టి ఆఫీసర్స్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారా మార్పు తర్వాత? ఇప్పుడు ఇంతకు ముందు కేవలం మా డిపార్ట్మెంట్ గురించి చెప్తానా, ఇప్పటి వరకు హరాస్మెంటే ఉండే. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా చేసినోడు అక్కడ ఉండడానికి లేదు. అట్లాంటి దాంట్లో ఉన్న నుంచి ఇప్పుడు కొంచెం విముక్తులైన్లు మా వాళ్ళు, విముక్తులైన్లు. సార్ రేవంత్ రెడ్డి చెప్పిండు మార్పు రావాల్సిందే, 100 రోజుల తర్వాత పేద ప్రజల బతుకులలో కూడా మార్పులు వస్తాయని చెప్పిండు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు. సో అక్కడ కాస్త ఇబ్బంది పడతా ఉన్నారు కదా, 100 రోజులు దాటిపోయింది, ఇంకా 6 గ్యారెంటీలు అమలు అవుతలేవని చెప్పి. అయితే ఇప్పుడు ఆయన చేయాలనే ఉద్దేశం సంకల్పంతో ఉన్నాడు, కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు. మెయిన్ వచ్చిందంటే డబ్బులతోటి ఆయన దాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రైతు రుణమాఫీ చేయలేదంటున్నారు. ఆయన రైతు రుణమాఫీ చేయడానికి బ్యాంకర్లతోటి మాట్లాడుతున్నాడు. బ్యాంకర్లతో ఏంటంటే ఇంతకుముందు లెక్క 25,000, 50,000. ఇప్పుడు పోయినసారి గవర్నమెంట్ ఏం చేసింది, ఒక 5 సంవత్సరాలు చేసింది. 1 లక్ష రూపాయలను ఒకసారి 25,000, ఒకసారి 30,000, ఒకసారి 40,000 అట్లా చొప్పున. ఇంకా కొందరికి పూర్తిగా రాలే. నేను కూడా ఒక రైతునే, నాకు కూడా ఇంకా పూర్తిగా కాలే. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు వచ్చింది. ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు ఆయన 5 ఎకరాల వరకు ఇస్తానని 5 ఎకరాల వరకు ఇచ్చిండు. అది సీలింగ్ కరెక్ట్. అది ఎందుకంటే ఆ కంచెలకు, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకు, తర్వాత రియల్ ఎస్టేట్ రోడ్డు చేసిన వాళ్ళకు కూడా రోడ్డు మీద కూడా ఇచ్చిన. ఇంత ముందు ఆ బుట్టలకు, జమీందారులకు ఇప్పుడు 300 ఎకరాలు ఆయన పేరు మీద ఉంటుంది. రైతుల దున్నేది వేరే, ఆడ పట్టదారు వేరే. ఆ దున్నటానికి పైసలు రాలేదు, ఆ పట్టదారికి 300 ఎకరాలు ఆయనకు పైసలు వచ్చి. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ కూడా పైసలు ఇచ్చిండ్రు, మల్లారెడ్డికి కాలేజీ కూడా పైసలు ఇచ్చిండ్రు. మరి అట్లా ఇస్తే అందుకని ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలసీ మాత్రం కరెక్ట్. ఎందుకంటే రైతుకు పోవాలి డైరెక్ట్. ఇప్పుడు నేను అయితే యాక్చువల్గా రైతు బంధును కూడా నేను సమర్థించను. రైతు బంధు ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతుకు గిట్టుబాటు ధర, ఎరువులు, విత్తనాలు అవి. అంతేగాని ఆయనకు రైతుకు నువ్వు గిట్టుబాటు ధరకుండా 5,000 ఇచ్చినావు. కొన్ని స్టేట్లు ఒక 1,000 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటుంది. నువ్వు ఒక రైతుకు 15 ఎకరాల క్వింటాలు పడుతుంది మినిమం. అంటే ఆయనకు 15 ఒక బోనస్ ఇస్తే 15,000 వస్తాయి కదా. నువ్వు 5,000 ఇచ్చి 10,000 ఇండైరెక్ట్ గా రైతుకు లాసే కదా. కాబట్టి నేను రైతు బంధువులు సమర్థించకుండా ఏంటంటే రైతుకు గిట్టుబాటు ధర రైతులు అది ఎరువులు. కాకపోతే ఇంతకుముందు కేసీఆర్ ఏమన్నాడు, నేను ఎరువులు ఫ్రీ ఇస్తా అన్నాడు, దాని అడ్రస్సే లేదు. అటువంటి మాటలు కాకుండా రైతులను మోసం చేయకుండా రైతులకు జరిగే పని చేయండి. సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మీ వరంగల్ పార్లమెంట్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు, బీజేపీ నుంచి ఆరూరు రమేష్, కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ పార్టీ నుంచి సుధీర్ కుమార్ ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటారు మీరు అనుకుంటారు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ పార్టీల గురించి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ ఉండాలి. సెంట్రల్లో మోడీ ఉండాలి. మోడీ ఉంటేనే మనకు రక్షణ. అంతేగాని వేరే పార్టీతో సంబంధం లేకుండా చెప్తున్నా, కేవలం మోడీ రావాలి అంతే. సార్ కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇస్తే మనం మార్పు కోరుకున్నాం, మోదీకి అక్కడ 2 సార్లు అవకాశం ఇస్తాం కదా, మార్పు ఎందుకు కోరుకోవట్లేదు? మార్పు అంటే ఇప్పుడు మళ్ళీ అటువంటి లీడరు ఇప్పుడు మనకు కనబడడం లేదు. ఇప్పుడు అటువంటి సేమ్ క్యాటర్ కాకపోతే మళ్ళీ యోగినే కావాలి అంతే. అటువంటి లీడర్ కావాలంటే యోగినే కావాలి. కాబట్టి ఇప్పుడు సమర్థవంతంగా ఏంటంటే మన భారతదేశ చరిత్రను ఇంతకుముందు ప్రపంచ దేశాలలో మనల్ని కానివాడు లేకుండే, ఇప్పుడు 2వ స్థితికో 3వ స్థితికో తీసుకొచ్చిండు. అప్పుడు మన ప్రపంచ దేశాలు మన జెండాను అడ్డం పట్టుకొని వేరే మన జెండాను పట్టుకోవడానికి ముస్లిం కంట్రీస్ ఒప్పుకోరు. అటువంటి వాళ్ళు కూడా మన దేశాన్ని జెండా పట్టుకొని బయటపడ్డారంటే అది సాధించిండు మోడీ ఘనత. ఇప్పుడు అక్కడ మోదీ ఉండాలంటే ఇక్కడ బీజేపీ గెలిపియాలి. వరంగల్ పార్లమెంట్ పక్కా మోడీ ఉండాలంటే బీజేపీని గెలిపించాలి. సార్ ఇప్పుడు 3 అభ్యర్థులలో ఎవరు బెటర్ సార్? ఇక్కడ నేను వ్యక్తిగతంగా నేను చెప్పాను, నో కామెంట్, ఓన్లీ మోడీ కావాలి అంతే. థ్యాంక్ యూ సార్.